అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ అయితే ఇదిగో ఇలా బయట నుంచి విగ్రహం తీసుకొచ్చి పూజ చేసుకున్నాం మేము వినాయక చవితికి. బట్ ఈ ఇయర్ అలా కాకుండా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేద్దామనుకున్నాం. ఒక 1 ఇయర్ అలా 1 ఇయర్ ఇలా అనుకున్నాం అనమాట. సో ఈ ఇయర్ అయితే గోధుమ పిండి పసుపుతో ఇలా చేసేసాను నేను వినాయకుడిని. మా వాడు ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా ఇంకొక చిన్న వినాయకుడిని చేశాడనమాట. నాకు చిన్నప్పుడు కొంచెం పూజలంటే భయం. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తాం, మళ్ళీ అరిష్టం అంటారు, అదంటారు. సో అదంతా మైండ్‌లో పెట్టుకొని తిరుగుతూనే ఉండేదనమాట. సో అలా భయపడేదాన్ని. తర్వాత పెద్దయ్యాక అర్థమైంది భక్తి మాత్రమే ఇంపార్టెంట్. మనల్ని ఊరికే భయపెడుతుంటారు అన్నిటికి, మనం తెలిసైతే ఏం చేయం కదా అని చెప్పి. సో నేనైతే గోధుమ పిండితో చేశాను కదా, నెక్స్ట్ డేకే కొంచెం బ్రేక్ అయిపోతుందని చెప్పేసి మేము సేమ్ డేనే నిమజ్జనం చేస్తున్నామన్నమాట. ఆప్షన్ లేదు కదా, సో బ్యాక్ యార్డ్‌లోనే ఒక చిన్న టబ్‌లో వాటర్ పోసేసి నిమజ్జనం అయితే చేసేసాము. ముందుగా మా వాడు బుజ్జి గణేషుడిని నిమజ్జనం చేసేసాడనమాట. ఇప్పుడు నా టర్న్. సో అదండి.